హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ అంశం తీవ్ర ఉత్కంఠని రేకెత్తిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో పార్టీ కీలక నేతలు విస్తృత కసరత్తు మొదలుపెట్టారు. ఈ ఉగాదికి కొత్త మంత్రివర్గం కొలువు తీరనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్లో చోటు కల్పించనున్నారని తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా హస్తం నేతలు చెబుతున్నారు. అయితే మంత్రి పదవుల ప్రకటన నేపథ్యంలో హస్తం పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. క్యాబినెట్లో చోటు కోసం నేతలందరూ కుస్తీ పడుతున్నారు. అయితే ఈ క్యాబినెట్ విస్తరణలో అదృష్టం ఎవరిని వరించనుంది? గాంధీ భవన్ సర్కిల్లో ఎవరి పేర్లు వినబడుతున్నాయి? ఉగాదికి అధికారికంగా ప్రకటించే మంత్రుల జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? సీఎం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఇక ఢిల్లీ అధిష్టానం ఎవరి పేర్లు సూచించనుంది అన్న వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. గత 4-5 రోజుల నుండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామికి క్యాబినెట్ విస్తరణలో బెర్త్ కన్ఫర్మ్ అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించడాన్ని పార్టీలోని మాదిగ సామాజిక వర్గ సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గడ్డం వివేక్ కుటుంబానికి ఇప్పటికే పార్టీలో అనుకున్న దానికంటే ఎక్కువ రాజకీయ అవకాశాలని కాంగ్రెస్ పార్టీ కల్పించిందని మండిపడుతున్నారు. వివేక్ సోదరుడు గడ్డం వినోద్ ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే గడ్డం వివేక్కు మంత్రి పదవి కేటాయించొద్దని కొంతమంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఢిల్లీ అధిష్టానానికి లేఖలు రాశారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి మరొక మంత్రి పదవి కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని మాదిగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మాదిగ వర్గానికి చెందిన దామోదర్ రాజనరసింహ ఒక్కరే మంత్రిగా ఉన్నారని, ఒకవేళ కేటాయిస్తే మాదిగ నాయకుడికే క్యాబినెట్లో స్థానం కల్పించాలని కోరుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఇద్దరిది మాల సామాజిక వర్గం. ఇప్పుడు గడ్డం వివేక్కు క్యాబినెట్లో చోటు కల్పిస్తే పార్టీలో ఇద్దరు మాలలకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. కాబట్టి ఈ పర్యాయం మంత్రివర్గంలో మాదిగ నేతలకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ పెద్దలు గడ్డం వివేక్కు క్యాబినెట్లో చోటుపై సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఉగాది రోజు కొత్త క్యాబినెట్ లిస్టు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇందులో ప్రస్తుతం మీడియాలో వస్తున్న పేర్లే దర్శనమిస్తున్నాయా లేదా కొత్త పేర్లు తెర మీదకు వస్తాయా? ఇంతకీ విజయశాంతికి మంత్రి పదవి వస్తుందా అన్న అంశాలు ప్రస్తుతం హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.